లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి. మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్. మళ్ళీ ఇంకొక సమావేశం పెట్టి మళ్ళీ భోజనాలు ఏర్పాటు చేసి మళ్ళీ రాను బాను బస్సు ఛార్జీలు ఖర్చు పెట్టి కలిసేది చాలా తక్కువ సమయం కాబట్టి కలిసినప్పుడు ఇంతమంది అమూల్యమైనటువంటి నాయకులందరూ ఒక సందర్భంలో ఒక సన్నివేశంలో కలిసినప్పుడు వినాలన్నటువంటి మాటలు, చెప్పాల్సినటువంటి సందేశం, ఏ ఉద్దేశంతో అయితే మనం ఇక్కడ సమావేశమయ్యామో, ఎందుకోసం మనం ఇక్కడికి రావడం జరిగిందో ఆ ఉద్దేశాల యొక్క మాటల యొక్క అర్థాలు చాలా విలువ కలిగినవి, అమూల్యమైనవిగా ఉంటాయి. కాబట్టి సోదరులారా, సమయాన్ని అందరం ఉపయోగించుకుందాం. దయచేసి ఇక్కడ మాట్లాడేటువంటి మనుషులు అంటే నాయకులు ఎవరైనా తెలిసి కొంత మాట్లాడవచ్చు, తెలియక కొంత మాట్లాడవచ్చు. సరే, ఇక్కడ మేము మాట్లాడే మాటలు ఒకవేళ పొరపాటు కావచ్చు, వాటిని మీరు సరిచేసి మాకు మళ్ళీ సజెషన్స్ ఇవ్వచ్చు. అవి ఇవ్వాలి అంటే మీరు వినాలి. అంటే మేము అందరం వింటే తప్ప మాట యొక్క అర్థం, భావం మనకు తెలియదు. కాబట్టి వచ్చినటువంటి ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని ఆ కార్యక్రమాన్ని అందరూ దయచేసి వింటారని ఆశిస్తూ, నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ముఖ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, నా పేరు పోట్లూరు లక్ష్మయ్య, నాది ప్రకాశం జిల్లా. ప్రస్తుతం SC/ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా ఉన్నాను. సోదరులారా, సోదరిమణులారా, ముఖ్యమైనటువంటి మన జాతీయ నాయకులందరికీ నేను ధన్యవాదాలు చెబుతున్నాను. ఎందుకంటే మనం తెలివి లేని వాళ్ళం, మనం అమాయకులు అంటే అది ఖచ్చితంగా ఆ మాట అన్నవాళ్ళు అమాయకులని నేను అంటా. ఎందుకంటే మన జాతి తెలివి లేని వాళ్ళైతే కాదు, ఆలోచన లేని వాళ్ళైతే కాదు. ఉండాల్సినటువంటి తెలివితేటలు మొత్తం, ఉండాల్సినటువంటి ఆలోచనలు మొత్తం ప్రపంచంలో లేని వారందరికీ కూడా మన జాతికి ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం వెనకబడిపోయామని నేను అంటా. ఎందుకంటే నేను ఒక మాట చెప్పే లోపే నా భావం ఏంటో ఎదుటి వ్యక్తికి అర్థమైపోయి ఉంటుంది. కాబట్టి నువ్వు చెప్పేది ఎందుకు, కూర్చో, నాకు తెలుసులే నువ్వేం చెప్పబోతున్నావు అనేటటువంటి సుదీర్ఘమైనటువంటి దూరాలోచన మన నాయకుల్లో ఉంటుంది. కాబట్టి మనలో ఐక్యత లోపించటం జరుగుతుందనేది నా భావన. ఇది ఒకరితో ఏకీపించమని కానీ నా మాటని ఏకీపించమని నేను అడగట్లే. అంటే ఎక్కువగా ఒక మాటని 10 రకాలుగా ఆలోచిస్తాం. కాబట్టి అందువల్ల మనం మేధావులుగా ఉంటాం. కాబట్టి ఎవరికన్నా తీసుకున్నటువంటి ఆలోచనలు మనం లేవనేది నా ఉద్దేశం. సబ్జెక్ట్కి వస్తున్నాను మిత్రులారా. ఇది నిజంగా ఇందాక మా గురువుగారు అన్నారు, గూడూరు SC/ST డివిజన్ విలేజ్ విజిలెన్స్ కమిటీ మెంబరు సార్ పెద్దవారు. ఇది ఈరోజు అనుకోగానే జరిగింది కాదు. ఇది వాస్తవంగా మనం సృష్టించుకున్నది కాదు. ఇది ఎవరో వాళ్ళ అవసరత కోసం, వాళ్ళ యొక్క ఇబ్బందులు ఒడ్డునేసుకోవటం కోసం కొన్ని సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి పోరాటాలు, ఉద్యమాలు, వాళ్ళు చేసినటువంటి ప్రయాణాల ఫలితంగా వారి కోసం వెలికి తీయబడినటువంటి ఈ వర్గీకరణ అనే పదం వారి కోసం ఏర్పడినటువంటిది. కాబట్టి దీంట్లో ఈ పదం మనకు ఉపయోగించుకుంటే బాగుంటుందేమో ఉద్దేశంతో మన పెద్దలు, ఆలోచన పరులు, మేధావులు వేసినటువంటి ఇత్తనంలోని ఒక అంశమే ఈరోజు మనం ఇక్కడ కూర్చొని ST వర్గీకరణ అనే పదం మీద మనం కూర్చోవడం జరిగింది. అది కూడా యానాది వర్గీకరణ జరగాలి. ఆ జరగాలంటే అది ఒకరిద్దరు మాట్లాడితేనో లేకుంటే ఒకరిద్దరు నడుము బిగిస్తేనో జరిగేది కాదు. మన ముందు ఉన్నటువంటి ఆ మిత్రులు చేసినటువంటి పోరాటం, కొన్ని ప్రాణత్యాగాలు, కొన్ని విలువైనటువంటి సమయాలు వాళ్ళు కోల్పోయి ఈరోజు దాన్ని తెచ్చారు. అయితే వర్గీకరణ అనే పదం వచ్చిన మరుక్షణమే వాళ్ళకి స్వేచ్ఛావాయువులు రాలేదు, వాళ్ళు స్వేచ్ఛావాయువులు పీలవలేదు.
దీంట్లో ఒక ముసుగు దాగి ఉంది. నాకు తెలిసినంత వరకు నేను చెబుతున్నాను. వర్గీకరణ అనే భాగంలో ఒక కానరానటువంటి ఒక ముసుగుని సుప్రీంకోర్టు కప్పుకొని దాన్ని మనకు పంపించింది. రాష్ట్రాల వైడ్గా మీరు పోయి మీరు ఏ పార్టీలు అయితే అధికారంలో ఉన్నాయో, ఏ ప్రభుత్వం అయితే రాష్ట్రాల్లో పరిపాలిస్తున్నారో వాళ్ళ దగ్గరికి పోయి మీరు అడిగి సాధించుకోండి అని చెప్పి ఇక్కడ రెండో ముసుగు దాగి ఉంది. అదేంటంటే పార్టీలు ఎవరి యొక్క అభిప్రాయం ఎవరు చెబితే ఏమైద్దానని ఇప్పుడు పార్టీలు కూడా సందిగ్ధంలో పడ్డాయి. ఎప్పుడైతే ఎస్సీ వర్గీకరణ జరిగి అక్కడ సిస్టమ్ రన్ అయిందో ఇక నెక్స్ట్ యానాదులు కూడా వర్గీకరణ మీద వస్తారన్న విషయం ఆల్రెడీ మొదలైంది, చర్చ జరుగుతుంది. అయితే ఈ చర్చని ఆపాలా, దీన్ని ముందుకు తీసుకెళ్లాలా అనే సందిగ్ధంలో రాజకీయ పార్టీలు ఇక్కడ ఆలోచనలు ఉన్నాయనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఉంది. ఎందుకంటే అలాగే జరుగుతుందని నేను అనుకుంటాను. ప్రకటించారు, చాలా అద్భుతంగా ప్రకటించారు. మన పాదయాత్రలో కానీ, యువగాడలో కానీ, లేదా పార్టీల ప్రచారంలో కానీ యానాదులు అంటే మాకు ప్రేమ, యానాదుల కోసమే మేము పుట్టాము, యానాదుల స్థితిగతులు మాకు తెలుసు, నెల్లూరు ఐటీడీ మేమే పెట్టాము, మరి నెల్లూరు ఇంకా యానాదులు జీవన విధానాలు మాకు తెలుసు, నిజంగా అమాయకులు, అభాగ్యులు, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి యానాదులు పూర్తిగా అణువణువు మాకు తెలుసని ప్రకటించినటువంటి రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. అది మనందరికీ తెలుసు. మరి అంత తెలిసినటువంటి ఆ రాజకీయ నాయకులకి ఆంధ్రప్రదేశ్లో యానాది అనే ఒక తెగ ఉంది. ఆ తెగలో ఏ ప్రాంతాల్లో ఎంతమంది యానాదులు ఉన్నారు, వాళ్ళు ఈనాటికి ఏమేం చేసి బతుకుతున్నారు, మరి మనకు తెలిసినటువంటి విధానంలో వాళ్ళని ఎంతవరకు తీసుకొచ్చి మన పక్కన కూర్చోబెట్టుకొని మనతో నడిపిస్తున్నామనే విధానం వాళ్ళకి తెలియదా? వాళ్ళకి తెలుసు. కానీ ఏంటంటే వీళ్ళని అక్కడే ఉంచాలి, వీళ్ళని మనతో పాటు తీసుకురాకూడదు, వీళ్ళు స్వతంత్రంగా జీవించే హక్కుని వీళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళు ఎప్పటికీ అలాగే బానిసలుగా ఉండాలనే విధానం వాళ్ళ మనసులో నాటుకుపోయింది. కాబట్టి దాన్ని ఎవరు వ్యక్తపరచలేదు పొలిటికల్ లీడర్లు అని నా అభిప్రాయం. అంత వాళ్ళు బయటకు చెప్పినంత ప్రేమ, మనమేనంత ఆప్యాయత, మనమేనంత అనురాగం ఉంటే మరి ప్రకటించవచ్చు కదా. ఇది కాదు, జరుగుతున్నటువంటి రాజకీయాల్లో మనల్ని కూడా పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని మనకు కూడా ఉన్నతమైనటువంటి స్థాయి ఇవ్వచ్చు కదా. ఎవరు మాట్లాడరు, ఎందుకంటే ఎవరు మాట్లాడితే వాళ్ళు ఎక్కడొచ్చి మన పక్కన కూర్చుంటారో అని. ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా సోదరి సోదరులారా, మనం మాట్లాడాల్సినటువంటి సమయం వచ్చింది, మాట్లాడి అడగాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మనం ఇక్కడ సమావేశమైన దానికి ఒక రూపము, ఒక రూపకల్పన, ఒక ఆలోచన జరగాలి. కాబట్టి ఇది మంచిదనేది నా ఉద్దేశం. అయితే వాట్సాప్ గ్రూపుల్లో రకరకాలైనటువంటి చర్చలు పెడుతున్నారు. వాళ్ళు చర్చ విధానం కూడా అసలు వర్గీకరణ ఎందుకనే విధానంలో వస్తున్నాయి వాళ్ళ చర్చలు. ఎస్టీ వర్గీకరణ ఎందుకు జరగాలనే విధానంలో చర్చిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి అది కరెక్ట్ కాదు. అలా ప్రశ్నించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇక్కడికి రాలేదు. వాళ్ళు విడిగా ఉండి మాట్లాడతారు, విడిగా ఉండి రాళ్ళు వేసేవాళ్ళు. కానీ కష్టపడే మనందరికీ తెలుసు కష్టం అంటే ఏంటో, ఆకలి అంటే ఏంటో, జాతి పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటో అది ఎవరికి తెలుసు అంటే నిరంతరం ప్రజలతో తిరుగుతూ, ప్రజలతో ఉంటూ, వాళ్ళ కష్ట సుఖాలు చూస్తూ, వాళ్ళు సాగు బతుకుల్లో పాలు పంచుకుంటున్నటువంటి జాతి నాయకులకి మాత్రం ఎక్కువగా తెలుసు. ఎందుకంటే నిరంతరం వాళ్ళు గూడెల్లో ఉంటున్నాం, వాళ్ళ సంఘాల్లో ఉంటున్నాం, వాళ్ళు తినే తిండిలో ఉంటున్నటువంటి నాయకులకి ఫస్ట్ తెలుసు. తర్వాత మేధావులు, ఉద్యోగులు, ఆలోచన పరులు ఉన్నారు. గౌరవ పెద్దలారా, నేను మిమ్మల్ని ఎవరిని నేను తగ్గించి మాట్లాడలేదు. ఎందుకంటే ఒక బాధ్యతలోకి మీరు వెళ్ళిపోయారు, ఉద్యోగమైనో లేకపోతే ఇంకొక బాధ్యతలోకి మీరు వెళ్ళిపోయినప్పుడు మీ యొక్క సమయాన్ని కేటాయించి ఈ కిందున్నటువంటి పరిస్థితులు తెలుసుకున్నంత సమయం మీకు ఉండదు. కాబట్టి నాయకులుగా, కుల నాయకులుగా నిరంతరం ప్రజల్లో తిరుగుతూ ఉంటాం. కాబట్టి వాళ్ళ స్థితిగతుల పట్ల యొక్క అవగాహన, ఆలోచన ఎక్కువ కుల సంఘ నాయకులకు ఉంటుంది. కాబట్టి పోరాటం అంటే ఏంటో, ఉద్యమం అంటే ఏంటో,
వాళ్ళకి ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. అయితే ఈ కుల సంఘ నాయకులు, ఈ గౌరవ మేధావులు, ఉద్యోగులు, ఆలోచన పరులు అనేది కలవకపోతే ఎప్పుడు కూడా ప్రపంచంలో అనుకున్నటువంటి లక్ష్యాలని చేరుకున్నటువంటి విధానం ఎక్కడా కనిపించలేదు. దీనికి ఒక రూపం రావాలంటే జాతి కోసం నడుస్తున్నటువంటి ఈ కుల సంఘ నాయకులతోటి, మేధావులైనటువంటి మీరందరూ కూడా మీరు చేయాల్సినటువంటి సిస్టమ్ అడ్మినిస్ట్రేటివ్గా నడపాల్సినటువంటి ఆలోచన, దానికి రూపకల్పన మీరు చేస్తూ కుల నాయకులుగా ఉన్నటువంటి మాలాంటి వాళ్ళందరినీ కూడా మీ ఆలోచనలోకి ఇంక్లూడ్ చేసి మనకి ఎందుకోసం ఈ ఎస్టీ వర్గీకరణ జరగాలో ఆ వర్గీకరణకు మీరు ఒక రూపకల్పన చేసి ఒక ఆయుధాన్ని నాయకులుగా మాకు అందిస్తే ప్రజల్లోకి పూర్తిగా వెనకబడి చీకటిలో ఉన్నటువంటి ప్రజల్లోకి మేము వెళ్తాం. కాబట్టి మమ్మల్ని ఆ విధంగా మీరు గైడ్ చేసి మేధావులందరూ మమ్మల్ని నడిపిస్తారని కోరుకుంటూ, ఇది ఒకరి కోసం, నా కోసమో నీ కోసమో కాదు. ఇక్కడ ఉన్నటువంటి అందరికీ వయసు అయిపోయింది. మళ్ళీ తిరిగి ఒక 5 ఏళ్ళకో 6 ఏళ్ళకో మనం కలుసుకుంటాము అంటే ఎంతమంది లెస్ అయిపోతారో మనకి తెలుసు. ఆరోగ్య రీత్యా, వయసు రీత్యా, బాధ్యతల రీత్యా. మళ్ళీ ఒక 5 ఏళ్ళ తర్వాత ఇంతమంది మనం కలవలేమేమో. అయితే మనం కలిసినా కలవకపోవచ్చు, లేదా కలిసినా కలగకపోవచ్చు, మళ్ళీ ఉండకపోవచ్చు. ఒక ఆలోచన అనేది బలమైనది. మీ అందరూ మనందరం ఆలోచించి ఒక సుదీర్ఘమైనటువంటి భావితరాలకు ఒక బాటలు వేద్దామని, దాంట్లో అందరం కలిసి చేయగలిపి నడుద్దామని మేము కూడా మీ అందరితో ఏకీపిస్తామని ఇందాక పెంచలి గారు చెప్పారు. ఒకసారిగా మనం ఇక్కడ మీటింగ్ పెడితేనో ధర్నా పెడితేనో మనం లక్ష్యాలను చేరుకోలేము. ఎలా చేయాలి? విభజన జరగాలా, విభజించుకోవాలా, పాంప్లెట్ వేయాలా, లేదా పాదయాత్ర చేయాలా, లేకపోతే ఏదన్నా ప్రసార ఆధారాల ద్వారా తెలియజేయాలి? ఇది ఇప్పటికిప్పుడు అనుకుంటే జరిగేది కాదు మిత్రమా. ఆలోచించండి. ఆలోచించి బలమైనటువంటి ఒక బాటని తయారు చేయండి. ఆ బాటకి నేను మాట్లాడే వ్యక్తిగతంగా నా వంతుగా నేను మీతో ఏ విధంగా నేను అడుగులేయగలగాలో అలాంటి మిగతా నాయకులందరూ డైరెక్షన్ ఇస్తారని కోరుకుంటూ, చాలా సంతోషంగా ఉంది అందరూ కలిసామనే దానికి. ఇంకా మనం 100లు 1000గా కలిసి ముందుకు నడవాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మిత్రులందరికీ, పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి. మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్.